రైట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా వైసీపీలో లావు ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతోంది. ఆయనకు నర్సరావుపేట టికెట్ కాకుండా గుంటూరు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. ఆ నిర్ణయం రుచించని కృష్ణదేవరాయలు పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పినా కొత్తగా ఏ పార్టీలో చేరతారనేది చెప్పలేదు ఎంపీ. అనుచరులు మాత్రం టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా వైసీపీలో లావు ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతుంది. ఆయనకు నర్సరావుపేట టికెట్ కాకుండా గుంటూరు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. ఆ నిర్ణయం రుచించని కృష్ణదేవరాయలు పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పినా కొత్తగా ఏ పార్టీలో చేరేదనేది చెప్పలేదు. అనుచరులు మాత్రం టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. రైట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది అధికార పార్టీ. ఇన్ఛార్జ్లు మారుస్తున్నారు. 4 విడతలుగా ఇన్ఛార్జ్ల మార్పు కూడా మనం చూసాం. ఈ ఇన్ఛార్జ్లు మార్చడంతో ఎక్కడికక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అసంతృప్తితో పార్టీలు మారుతున్నారు. వారి పదవితో పాటు పార్టీ కూడా రాజీనామా చేస్తున్నారు. ఆ కోవకి చెందుతున్నారు ఇప్పుడు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా. మరి ఎందుకు వెడుతున్నారు, నెక్స్ట్ ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు డీటెయిల్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. రైట్ సాంబశివరావు, మనం చూస్తున్నాం వైనాట్ 175 అనే టార్గెట్తో ముందుకెళ్తుంది అధికార వైసీపీ. కాకపోతే ఇన్ఛార్జ్ల మార్పు అనేది అన్ని చోట్ల సక్రమంగా జరగడం లేదు. వ్యతిరేకత, అసంతృప్తి, ఆశావాహులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి, పార్టీలు ఫిరాయించుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ లిస్టులో కొత్తగా నర్సరావుపేట ఎంపీ కూడా చేరుతున్నట్టు తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? జరిగింది. ఎంపీ లావు కృష్ణదేవరాయలు కొద్దిసేపటి క్రితమే పార్టీకి, అతని పదవికి, అదేవిధంగా సభ్యత్వానికి మొత్తానికి కూడా రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చారనే చెప్పాలి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయలు చాలా అసంతృప్తిగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నర్సరావుపేట ఆయన ఎప్పుడైతే 2019లో నర్సరావుపేట నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు, అనూహ్యంగా విజయం సాధించారు. అదేవిధంగా అక్కడ ఆ నియోజకవర్గంలో నర్సరావుపేట ఉన్నటువంటి ఆ నియోజకవర్గ పరిధిలో పూర్తిగా కూడా పట్టు సాధించినటువంటి నేత లావు కృష్ణదేవరాయలు. అయితే అతన్ని పూర్తిగా కూడా గత కొద్ది రోజులుగా అతన్ని సందిగ్ధంలో పడేసినటువంటి పరిస్థితి వైసీపీ. అక్కడ టికెట్ ఇవ్వను అని చెప్పేసి తేల్చి చెప్పారు. గుంటూరు వెళ్ళి పోటీ చేయాలని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన ససేమీరా అన్నారు. ఎందుకంటే ఆ నర్సరావుపేటతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఎప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అక్కడ, కాబట్టి అక్కడే నేను మళ్ళీ పోటీ చేస్తాను తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరు నుంచి నేను పోటీ చేయనని చెప్పేసి కూడా ఆయన ముక్త కంఠంతో వైసీపీ పార్టీకి తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి అక్కడ ఒక బీసీ క్యాండిడేట్ కి ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి, నాగార్జున యాదవ్ అనే పేరు ఒకటి వినపడతా ఉంది, అతనికి అక్కడ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఆ లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా ఆ పోటీ చేయాలని చెప్పేసి గతంలో చెప్పారు. గతంలో చాలా సార్లు కూడా మనం ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆయన గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పారో అప్పటి నుంచి కూడా తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారు లావు కృష్ణదేవరాయలు. అయితే ఆయనకి సపోర్ట్ గా ఉన్నటువంటి పల్నాడు ఏదైతే ఐపాక్ టీం కావచ్చు, అదేవిధంగా మిగతా సర్వేలన్నీ కూడా ఆ లావు కృష్ణదేవరాయలకి ఫేవర్ గా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ ఆయనకి సీట్ ఎందుకు ఇవ్వలేదనేది ఇప్పుడు అందరిలో కూడా మెరుగుతున్నటువంటి ప్రశ్న అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ అధిష్టానం కానీ పూర్తిగా ఇన్ఛార్జీల మార్పు విషయంలో ఎక్కడైతే సర్వేలు ఉన్నాయో సర్వేలను ఆధారం చేసుకునే మారుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే 59 మంది ఇన్ఛార్జీలు కూడా మార్చారు, పార్లమెంట్ పరిధిలో కూడా మార్చారు. అదే తరహాలో ఒక పక్క లావు కృష్ణదేవరాయలకి అక్కడ సర్వేలన్నీ కూడా అనుకూలంగా ఉన్నా కూడా అతనికి అక్కడ ఎంపీ టికెట్ కేటాయించడంలో వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పేసి కూడా అతను గత మనోవేదన చెందుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా అతనికి పల్నాడులో ఉన్నటువంటి నర్సరావుపేట ఎమ్మెల్యే, అదేవిధంగా మాచర్ల ఎమ్మెల్యే,
దానికి తోటు గురజాల ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సపోర్ట్ ఉన్నారు. పూర్తిగా సపోర్ట్ ఉండటంతో పాటు ఆయనకే టికెట్ ఇవ్వాలని పలుమార్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి చర్చించినటువంటిది. అటువంటిది కూడా 3 సార్లు వాళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినా కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఎటు తేల్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక నేతకి ఒక టికెట్ విషయంలో ఖచ్చితమైన క్లారిటీ లేకపోతే మాత్రం అతనితో పాటు అతని కార్యకర్తలు కూడా సందిగ్ధంలో పడతారు అనే అంశాన్ని ఈ రోజు లావు కృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. అదేవిధంగా అధిష్టానం ఇప్పటి వరకు కనీసం ఎటు తేల్చలేదు. అదేవిధంగా నరసరావుపేట సీటు కావాలని చెప్పేసి పలుమార్లు సీఎం జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్నా కూడా ఎప్పుడు ఇప్పటి వరకు స్పందించలేదు. ససేమీరా అంటున్నారు, ఒక పక్క గుంటూరు వెళ్ళమంటున్నారని చెప్పి ఉన్నారు. అయితే నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఆయనకి గ్రిప్ ఉంది. కానీ సాంబశివరావు మనం చూస్తున్నాం, ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆ నియోజకవర్గంలో పట్టినటువంటి క్యాండిడేట్స్ ని మార్చి వేరే నియోజకవర్గాలను పంపిస్తున్నారు. దాంతోనే అసంతృప్తి ఎక్కువై వారి పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్ మనం చాలా మంది నేతలను ఈ మధ్య కాలంలో చూడొచ్చు. పార్థసారథి కావచ్చు, ఆర్కే కావచ్చు, ఇట్లా చాలా మంది లిస్ట్ అవుట్ చేసుకుంటే మెయిన్ లీడర్స్ పార్టీని వీడుతున్నారు. కొంతమంది టీడీపీ వైపు చూస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు షర్మిల వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఎంపీ ఎటువైపు వెళ్ళబోతున్నారు అని అనుకోవచ్చు కృష్ణదేవరాయలు. దాంట్లో నో డౌట్. ఎందుకంటే గత 10 రోజులుగా కూడా అతను టీడీపీలో చేరతాడని చెప్పేసి కూడా స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతామని అతను నరసరావుపేట నుంచి కూడా ఇప్పటికీ టీడీపీ అభ్యర్థి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఎవరిని కూడా టీడీపీ ప్రకటించలేదు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఇటు లోకేష్ తోటి అటు చంద్రబాబు తోటి లావు కృష్ణదేవరాయలు రహస్య సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి కూడా బహిరంగంగా వస్తున్నటువంటి వార్తలు. గత 3 రోజుల క్రితం కూడా లావు కృష్ణదేవరాయలు నారా లోకేష్ తో టీడీపీ జాతీయ నాయకులు నారా లోకేష్ తో కూడా ఆయన ప్రస్తుతం సమావేశం అయ్యారు. ఆ విషయాన్ని అందరూ బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. నేను వైసీపీలోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళాను కూడా ఆయన సోషల్ మీడియా వేదిక కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం కీలకంగా అయితే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ అతను మాట్లాడడానికి కూడా మాట్లాడలేదు. అతను నేరుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే అతను ప్రస్తుతం ఈ రోజు కానీ రేపు కానీ పూర్తిగా టీడీపీ నాయకులతో సమావేశమై అదేవిధంగా ఆయన సొంత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అయితే నమ్ముకొని ఉన్నటువంటి నియోజకవర్గ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశమై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి వెళ్తారని చెప్పేసి కూడా స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన సన్నిహితులు కానీ ఆయన మిత్రులు కానీ ఆయన ఎవరైతే పార్టీలో అతనికి అండగా నిలబడ్డారో వాళ్ళందరూ అయితే ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి, లావు కృష్ణదేవరాయలు టీడీపీకి వెళ్తారు. అది ఇప్పటికే మాతో అందరితో కూడా ఈ విషయంపై చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ రాజీనామా చేశారు. ఇదే ఎంపీతో పాటు ఇంకా చాలా మంది ఈ లైన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకొని ఇదే అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. వైసీపీతో పాటు అంటే పార్టీతో పాటు ఆయన పదవికి కూడా రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా వైసీపీలో లావ్ ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతుంది, మనం చూస్తున్నా. కాకపోతే అన్నింటినీ ఖండించున్నారు. కానీ ఇప్పుడు ఆ ఖండనలన్నింటినీ పక్కన పెట్టి పార్టీకి పదవికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. సాంబశివరావు, మనం చూస్తూ ఉన్నాం ఏ పార్టీకైనా మారే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే రాజీనామా చేస్తున్నారు కాబట్టి. బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అధిష్టానం నుంచి? ఎవరు వెళ్ళిపోకుండా అందరూ మా పార్టీలో ఉంటారు, అసంతృప్తులు ఎవరు ఉండరు, మేము బుజ్జగించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నాము తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో చెప్తూ ఉన్నారు వైసీపీ పెద్దలు. కానీ అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఎంపీ విషయంలో జరిగాయా, జరగబోతున్నాయా? అంశం ఒకటి ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అనేది ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి అంశం కాదు. గత నెల రోజులుగా కూడా ఎప్పుడైతే మొదటి లిస్టు వచ్చిందో బయటికి ఇన్ఛార్జీల మార్పు విషయంలో మొదటి లిస్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎపిసోడ్ అనేది కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి కూడా ఆ లావు కృష్ణదేవరాయల విషయంలో కొంత సందిగ్ధత అనేది ఏర్పడతానే ఉంది. తర్వాత 2వ లిస్టు 3వ లిస్టు అదేవిధంగా 4వ జాబితా కూడా విడుదల చేసిన తర్వాత ఎక్కడ కూడా లావు కృష్ణదేవరాయలకు సంబంధించి ఎక్కడ ఆ పేరు రాకపోవడంతో అతనికి ఆ కన్ఫర్మ్. ఎందుకంటే మొదటి నుంచి కూడా వైసీపీ అధిష్టానం మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం గుంటూరు నుంచి
గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి కూడా ఆయనకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన గుంటూరు పార్లమెంట్ పరిధి ఎక్కువగా కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 2014 కానీ 2019 కానీ అక్కడ ఎంపీ అభ్యర్థి, ఎందుకంటే ఆ 2019 లాంటి ఆ సునామీలో కూడా అక్కడ టీడీపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొంచెం టీడీపీకి ఫేవర్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడికి లావు కృష్ణదేవరాయలని వెళ్లాలని చెప్పేసి కూడా అధిష్టానం సూచించింది. ఆయన అప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఒకటే పట్టు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు నుంచి పోటీ చేయను, నరసరావుపేట నుంచి మాత్రమే పోటీ చేస్తాను ఆయన కూడా అధిష్టానానికి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకి చెప్తానే ఉన్నారు. అంటే ఒక పక్క ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా లావు కృష్ణదేవరాయలకు ఇవ్వండి, అతనికి ఇస్తేనే అక్కడ ప్రయోజనం ఉంటుంది, అతనికి మంచి ఆదరణ ఉందని చెప్పేసి స్వయాన వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీఎం దగ్గర స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయినా కానీ అక్కడ బీసీ సామాజిక వర్గానికే ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా లావు కృష్ణదేవరాయలు గుంటూరు నుంచే పోటీ చేయాలని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి మరి కూర్చున్నారు. అక్కడ అదే విషయాన్ని పలుమార్లు కూడా లావు కృష్ణదేవరాయలకి ప్రస్తావించినట్టుగా ఇందాక లావు కృష్ణదేవరాయలు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దానికి తోడు చాలా, ఎందుకంటే టైం దగ్గర పడుతుంది, ఒక పక్క అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఎందుకంటే ఇది సాగ తీసుకుంటూ పోతే ఏంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఇన్ని అభివృద్ధి పనులు చేశాము, అక్కడ నేను నిధులు పార్లమెంట్ నుంచి ఎంపీ నిధులు తీసుకొచ్చేసి అక్కడ అభివృద్ధి చేశాను, కాబట్టి అక్కడ నాకు సత్సంబంధాలు ఇంకొన్ని అక్కడ నేను కార్యాలు చేయాల్సిన అవసరం ఉంది, కొన్ని హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ నేను మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేసి గెలిచి మళ్ళీ అక్కడ మిగిలిన అభివృద్ధిని కూడా నేను కంప్లీట్ చేస్తానని గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా రాజీనామా చేసే ప్రెస్ మీట్ ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా అంటే నాంచుతూ పోతుంటే అక్కడ కార్యకర్తల్లో మా మనోభావాలన్నీ కూడా దెబ్బతింటాయి, వాళ్ళంతా కృంగిపోతారు, పూర్తిగా కూడా ఎటు పోవాలో వెళ్ళని పరిస్థితిలో ప్రస్తుతం కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు కానీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు ఆయనకు ఒక క్లారిటీ రాలేదనేది ఒక స్పష్టమైంది. ఎందుకంటే ఒకవేళ వైసీపీ అధిష్టానం నుంచి అతనికి నరసరావుపేట టికెట్ కనుక కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా పార్టీలో కొనసాగేవారు. కానీ ఈ రోజు మీడియా ముఖంగా ఆయన పార్టీకి పదవికి అన్నిటికీ రాజీనామా చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లావు కృష్ణదేవరాయలకి అనేది ఒక స్పష్టత అనేది వైసీపీ నుంచి రాలేదనేది మాత్రం స్పష్టమైనటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన రాజీనామా చేశారు. పూర్తిగా పార్టీతో పాటు పార్లమెంట్ అన్నిటికీ కూడా రాజీనామా చేశారు. అయితే ఇక్కడైతే స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే మరి అధిష్టానం మరి ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు కాబట్టి ఇప్పటికే ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియజేసినట్టుగా తెలుస్తోంది. మరి అధిష్టానం బుద్ధగిస్తుందా, ఒకవేళ బుద్ధగిచ్చి ఒకవేళ నరసరావుపేట టికెట్ కేటాయిస్తామంటే మరి ఉంటారా, లేకపోతే ఇక ఇదే రాజీనామాను కొనసాగించి మళ్ళీ ఇంకా వెళ్ళిపోతారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. ఒకటైతే స్పష్టంగా కనపడతా ఉంది, లావు కృష్ణదేవరాయలు మాత్రం టీడీపీ పార్టీలో చేరతారని చెప్పేసి మాత్రం స్పష్టమైంది. ఇప్పటికే ఆయన నరసరావుపేట టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన నరసరావుపేట పార్లమెంట్ నుంచి బరిలోకి దిగుతారని మాత్రం స్పష్టం అవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ హామీ టీడీపీ నుంచి నరసరావుపేట హామీ వచ్చిన తర్వాతే ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ ఎపిసోడ్ మరి ఇక్కడతో ఎండ్ అయిపోతుందా, మరి ఆయన టీడీపీలో చేరతారా, ఒకవేళ వైసీపీ బుద్ధగిస్తారా అంటే మాత్రం చూద్దాం. ఏదైనా జరగచ్చు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఎంతమంది మారుతారు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ అవుతారు అనేది తెలియడానికి ఇంకా చాలా సమయం ఉంది. బీ ఫార్మ్స్ ఇచ్చే వరకు కూడా ఇది జరుగుతుండే ప్రాసెస్ కాబట్టి చూద్దాం. సంవత్సరం థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.